నమస్తే, నేను వీరభద్రి సార్. వెల్కమ్ టు దిస్ సెషన్. ఇప్పుడు మనము క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా లెటర్ సిరీస్ అక్షర శ్రేణికి సంబంధించినటువంటి టాపిక్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం మిత్రమా. రైట్, మొదటి ప్రశ్న చూద్దామండి. సో క్వశ్చన్ ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే ఓకే, సో ACFHKM. సో మనం లెటర్స్ చూడంగానే పదే పదే చెప్తున్నాం సార్. ప్రతిసారి ఫస్ట్ మనం గుర్తించాల్సినటువంటి పని ఏంటంటే ఆల్ఫాబెట్స్ యొక్క ప్లేస్ ఆఫ్ వాల్యూ. సో ఏస్ ప్లేస్ వాల్యూ ఇస్ 1, సి ప్లేస్ వాల్యూ 3, ఎఫ్ ప్లేస్ వాల్యూ 6, హెచ్ ఇస్ 8, కే 11, ఎం 13. దెన్ ఆఫ్టర్ దాని తర్వాత మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే గ్యాప్, ఆ లెటర్ టు లెటర్ గ్యాప్ని ఫైండ్ అవుట్ చేయడం. సో లెటర్ టు లెటర్ బిట్వీన్ ద గ్యాప్ హియర్ ఈజ్ రైట్. సో 1 to 3 + 2, 3 to 6 + 3, 6 to 8 + 2. సో మీరు ఇక్కడ కాన్సెప్ట్ను అబ్జర్వ్ చేస్తే ఏమన్నా వస్తుందని చెప్పండి సార్ ఇక్కడ. సో ఫస్ట్ +2 వచ్చి తర్వాత +3, అగైన్ +2, అగైన్ +3, +2. సో రిపీటెడ్గా వస్తుంది. +2 +3 +2 +3 రివిజన్గా వస్తుంది కాబట్టి. సో +2 తర్వాత +3, 13 + 3 16th లెటర్. ఆన్సర్ ఇస్ P. సో ఎట్ 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. సో మనము లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత ఆ లెటర్ టు లెటర్ మధ్యలో ఉన్నటువంటి ఆ సిరీస్ గ్యాప్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది సార్. సో ఫైండ్ ద నెక్స్ట్ లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో అది మీరు చేయాల్సింది. శ్రేణిలో ఇక్కడ మనకి ఇచ్చిన డాష్ దగ్గర ఏ లెటర్ వస్తుంది సార్? P. సో రైట్ ఆన్సర్. సో మరో ప్రశ్న చూద్దామండి. రైట్ సార్, మరో క్వశ్చన్ చూద్దాం సార్. సో రెండో ప్రశ్న పరిశీలించినట్లయితే ఇక్కడ ఏ యొక్క ప్లేస్ వాల్యూ 1, D at 4, H 8, M 13. సో నెక్స్ట్ వచ్చేటువంటి క్వశ్చన్ ఏంది? Z అయితే 26 అంటుంది. సో అబ్జర్వ్ చేయండి సార్, ఇక్కడ 1 to 4 అన్నప్పుడు ఎంత గ్యాప్ ఉంది? +3 ఉంది. 1 + 3 4, 4 to 8 +4, 8 to 13 +5. సో 3 4 5 వస్తుందంటే కాన్సిక్వెంట్లీగా న్యాచురల్ నెంబర్స్ వస్తున్నాయి. సో 13కి +6 యాడ్ చేస్తే 19th లెటర్ ఎస్ అవుతుంది. 19కి +7 యాడ్ చేస్తే 26 లెటర్. సో ఇక్కడ మనకు మిస్ అయినటువంటి లెటర్ ఏంటి సార్ అంటే ఎస్ అనే లెటర్. సో ఎస్ వీ హ్యావ్ ఎట్ ఫస్ట్ ఆప్షన్. సో రెండో ప్రశ్నకు సరైన జవాబు 1వ ఆప్షన్ సార్. రైట్, మరో ప్రశ్న చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెటర్ చూడంగానే చేయాల్సిన పని ప్లేస్ ఆఫ్ వాల్యూ. సో చాప్టర్ వైజ్గా చేస్తున్నాం కాబట్టి ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు ఎట్లుంటాయంటే సార్ బేసిక్ లెవెల్లో, మోడరెంట్ లెవెల్లో, అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి ఇన్డెప్త్ మోడల్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి లెటర్స్ని మనం ప్లేస్ ఆఫ్ వాల్యూ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. రైట్ సార్, జెడ్ యొక్క ప్లేస్ వాల్యూ చెప్పండి మాస్టర్. జెడ్ ప్లేస్ వాల్యూ ఇస్ 26, టీ ప్లేస్ వాల్యూ 20, ఎన్ అంటే 14. సో 26 to 20 -6, 20 to 14 -6. సో 14 నుంచి -6 చేస్తే 8th లెటర్ హెచ్, ఆ 8 నుంచి -6 చేస్తే సెకండ్ లెటర్ బి. సో ఆ ఫార్మేట్ని సాటిస్ఫై చేస్తున్నటువంటి సో లెటర్ జెడ్ టు టీ మీన్స్ -6, టీ టు ఎన్. సో హియర్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద లెటర్స్ జెడ్ హ్యావ్ ద 26th లెటర్ ఇన్ ద alphabet, టీ at 20th, n 14. సో ఇన్ ద ప్రాసెస్ సో లెటర్ టు లెటర్ గ్యాప్ వీఆర్ హ్యావింగ్ ద లెవెల్ -6 లెవెల్. సో మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ మెథడ్లో వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో హియర్ లెటర్ ఈజ్ 8th లెటర్ హెచ్. సో ఆన్సర్ ఈజ్ హెచ్ సార్. రైట్ సార్, నెక్స్ట్ క్వశ్చన్. 4th లెటర్ చెప్పండి సార్ ఎంత ఉంది ఇక్కడ? Y 25, R 18, L 12, G 7 సార్. ఓకే రైట్ సార్. సో 25 to 18 -7, 18 to 12 -6, 12 to 7 -5. సో నెక్స్ట్ ఈ క్రమంలో -7 -6 -5 అంటే -4, 7 -4 అంటే థర్డ్ లెటర్ ఈజ్ సి ఎట్ ఆప్షన్. 4th one ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ మనం లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూని ఐడెంటిఫై చేయాలి. ఆ లెటర్స్ నుంచి వచ్చేటువంటి పొజిషన్ బట్టి ఆన్సర్ చెప్తాం మాస్టర్. నెక్స్ట్ వన్ సార్. సో బి సెకండ్ లెటర్, మనకు బి అనేటువంటి లెటర్ ఎక్కడ ఉంది సార్ అంటే సెకండ్ పొజిషన్, సి థర్డ్ లెటర్, ఈ 5th లెటర్, హెచ్ 8th లెటర్, ఎల్ 12th లెటర్. సో ఫైండ్ ద నెక్స్ట్ లెటర్ అంటుంది సార్. సో 2 to 3 +1, 3 to 5 +2, 5 to 8 +3,
8 to 12 ప్లస్ 4. సో కాన్సిక్వెంట్లీగా న్యాచురల్ నెంబర్స్ యాడ్ అవుతున్నాయి. 1 2 3 4. సో 2 + 1 3, 3 + 2 5, 5 + 3 8, 8 + 4 12. సో 12కి మనం నెక్స్ట్ 5 యాడ్ చేస్తే 17th లెటర్, దట్ ఈస్ క్యూ. సో క్యూ హ్యావ్ ఎట్ థర్డ్ ఆప్షన్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ సార్. ఓకేనండి.